తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ బడ్జెట్ నిజంగా దేశ ప్రజలకి పెద్ద పెద్ద వరాల్ని మోసుకొచ్చిందని చెప్పాలి. చాలా పాజిటివ్ బడ్జెట్. గడిచిన అంటే 10 ఏళ్ళు పరిపాలించింది మోదీ సర్కార్. ఇది మూడోసారి మోదీ 3.0 నడుస్తుంది. 3.0లో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకి ఎప్పుడూ ఊహించనంత గొప్ప వరాలను ఇచ్చింది. అందులో మొదటి వరం రైతులకి ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిర్మలా సీతారామన్ కొన్ని చాలా ఉపయోగకరమైన ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ధనధాన్ వ్యవసాయ యోజన కింద ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈ ప్రధానమంత్రి ధనధాన్ యోజన కింద మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి ధనధాన్ యోజన కింద మొట్టమొదటి బెనిఫిట్, దేశంలో వీళ్ళ లక్ష్యం ఏంటంటే దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడం, వ్యవసాయ ఆధారిత సంస్థల్ని పెంచడం, ఆధారిత పరిశ్రమల్ని పెంచడం, పళ్ళు కూరగాయలు వంటి అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగే వ్యవసాయ ఉత్పత్తులని మరింత స్థిరీకరించడం, ఇంకా వాటిని పెంచి రైతుల్ని ప్రోత్సహించాలన్నది ఈ యోజన యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రధానమంత్రి ధనధాన్ వ్యవసాయ యోజన కింద ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న పెద్ద నిర్ణయం ఏంటంటే గోడౌన్స్, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అతిపెద్ద మైనస్ గోడౌన్స్. ఎందుకంటే పండించిన పంటని దాచి సరైన సమయంలో అమ్ముకునే అవకాశం రైతుకు కల్పించాలి. గోడౌన్స్ని ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఈ అవకాశం దొరుకుతుంది. సో ఈ ప్రధానమంత్రి ధనధాన్ యోజన కింద గోడౌన్స్ నిర్మాణం పెంచాలని ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే నీటిపారుదలకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాలనుకుంటోంది. నీటిపారుదల పైన ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని చూస్తోంది. అట్లాగే రుణ సౌకర్యాలు పెంచే అవకాశం ఉంది. వ్యవసాయానికి రుణ సౌకర్యాలని పెంచాలని చూస్తోంది. గోడౌన్స్, నీటిపారుదల, రుణ సౌకర్యాన్ని పెంచడం వల్ల రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడం, రైతులో ఆత్మస్థైర్యాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్రం ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధనధాన్య వ్యవసాయ యోజనని తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యోజన ద్వారా దాదాపు 1,70,00,000 మంది రైతులకి బెనిఫిట్ లభించే అవకాశం కనిపిస్తుంది. దేశంలో ఉన్న 1,70,00,000 మంది రైతులు నేరుగా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి ధనధాన్ వ్యవసాయ యోజనని మొదటి విడతగా 100 జిల్లాల్లో అమలు చేయాలని చూస్తోంది. అమలు చేస్తామని ప్రకటించారు. 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య యోజనని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. అట్లాగే ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏవైతే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయో కిసాన్ క్రెడిట్ కార్డులకు ఇప్పటివరకు 3 లక్షల వరకే కిసాన్ క్రెడిట్ లిమిట్ ఉండేది. దాన్ని 5 లక్షలకు పెంచారు. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది సూక్ష్మ చిన్న తరహా రైతులకి, సన్నకారు రైతులకి, ముఖ్యంగా సన్నకారు రైతులకి చాలా బెనిఫిట్ ఇచ్చే నిర్ణయంగా కనపడుతోంది. ఇకపోతే బీహార్లో మకాన్ అంటే చాలా చోట్ల కొత్త బోర్డులను ప్రకటించారు. బీహార్కి మాత్రం ఈసారి నిర్మలా సీతారామన్ చాలా వరాలు ప్రకటించారు. నితీష్ కుమార్ చాలా ముఖ్యమైన వ్యక్తిగా, నితీష్ కుమార్కి చాలా అధిక ప్రాధాన్యతనే ఈ బడ్జెట్లో కనిపించింది. బీహార్లో చాలా కొత్త బోర్డులని సంస్థను తీసుకొచ్చారు. అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేసరికి మకాన్ అంటే పూల్ మకానా ఉంటుంది కదా మనకి, మకానా బోర్డుని ఏర్పాటు చేస్తామని బీహార్లో మకానా పంట ఎక్కువ. మకానా బోర్డుని ప్రకటించింది బీహార్కి. మకానా బోర్డును ప్రకటించడం వల్ల బీహార్లో పూల్ మకానా ఉత్పత్తికి, ఇది వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి, మొత్తం ఈ పూల్ మకానా ఉత్పత్తిని మరింత తోడ్పడే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావించడానికి తెలిసింది. బీహార్కి ఇది నిజంగానే వరం. ఇకపోతే కందిపప్పు, కంది మినప, అలాగే కంది మినపాక, అలాగే మసూర్ దినుసుల్ని నేరుగా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఇప్పటిదాకా పప్పు ధాన్యాలు కొన్నింటిని కొనుగోలు చేస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా. ఈసారి అంటే మన వడ్లు కొనుగోలు చేస్తున్నారు కదా తెలంగాణలో చూస్తే, ఆంధ్రప్రదేశ్ చూస్తే, అలాగే కందిని, మినపని, పప్పు ధాన్యాల్ని నేరుగా కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. FCI ద్వారా దీన్ని కొనుగోలు చేయడం వల్ల రైతులకి నిజంగా MSP వస్తుందని మనం ఇక్కడ ఆశించవచ్చు. ఇకపోతే పండ్లు కూరగాయల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్తోంది. పళ్ళు కూరగాయలు నిజంగా దేశంలో
ఈజీ అగ్రికల్చర్ పెరిగిపోయింది, పళ్ళకి కూరగాయలకి దిగుబడి బాగా పడిపోయింది. పళ్ళ కూరగాయల దిగుబడులు చాలా పడిపోయినాయి. మనం ప్రతిసారి చూస్తున్నాం, ఇమీడియట్లీ ద్రవ్యోబలం పెరిగినప్పుడు పళ్ళ ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. వీటన్నిటిని కంట్రోల్ తీసుకొచ్చేందుకు పళ్ళు కూరగాయలు సాగు చేసే రైతులకి ప్రత్యేక రుణ సౌకర్యాలు కావచ్చు, ప్రత్యేక ఏర్పాట్లు కావచ్చు ఇచ్చేందుకు ఈ బడ్జెట్లో అధిక నిధుల్ని కేటాయించారు నిర్మలా సీతారామన్. ఇకపోతే రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం ఇది 100 జిల్లాలు. ఇకపోతే వ్యవసాయ అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా తీసుకుంటామని చెప్పింది. వ్యవసాయంలో అధునాతన వ్యవసాయ విధానాలు కావచ్చు, వ్యవసాయంలో సైంటిఫిక్ విధానాలు కావచ్చు, అధునాతన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకుంటామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దీనివల్ల వ్యవసాయంలో సరికొత్త పరిశోధనలకి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే 120 యూరియా ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనివల్ల వ్యవసాయ పంటల అధిక దిగుబడికి అధిక ప్రాధాన్యత, అధిక నిధులు ఖర్చు చేసినట్టు అవుతుంది. మొత్తంగా వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో తొలి ప్రాధాన్యతనిస్తూ నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విధంగా రైతుల్ని మరింత ధనవంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తామని ఆమె ఈ బడ్జెట్లో సమూల సంస్కరణలు తీసుకొచ్చారు. నిజంగా నిర్మలా సీతారామన్ స్పీచ్ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అంటూ గురజాడ అప్పారావు చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటూ ఆమె తెలుగులో ఈ లైన్ని పార్లమెంట్లో, లోక్సభలో ప్రస్తావిస్తూ ఏదైతే ప్రసంగాన్ని మొదలుపెట్టారో ఆ ప్రసంగానికి తగ్గట్టుగానే రైతులకు అనుకూల బడ్జెట్గా కనిపిస్తుంది ఈసారి బడ్జెట్. రైతులు ఈ బడ్జెట్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను.